హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను 36 సైజ్ బ్లౌజు డ్రాయింగ్ కటింగ్ చూపిస్తానండి. ఇవి ఒక కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ అండి. ముందుగా బ్లౌజ్ పొడవు 14 ఉందండి. 14ని అలాగా మార్క్ చేసేసుకుని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి కదా. చెస్ట్ లూజ్ మనకి 36 ఉంది కదా, దాన్ని 4 పార్ట్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. బ్యాక్ 2 పార్ట్స్, ఫ్రంట్ 2 పార్ట్స్ కదా. ఆ విధంగా 36/4 అంటే 9 కదండి. చెస్ట్ లూజు 9 పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ ప్రకారం అంచనా వేసి నడుము పెట్టేయచ్చు, ఆమ్ రౌండ్ పెట్టేయచ్చు అంటుంటారు కదండి. అదంతా రెడీమేడ్ డ్రెస్సులు, రెడీమేడ్ బ్లౌజులు కుట్టేవాళ్ళు షార్ట్ అండి. మనం విడిగా ఇంటి దగ్గర కస్టమర్కి కుట్టేటప్పుడు మెజర్మెంట్స్ ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయండి. కావాలంటే మీరు గమనించండి. ఎందుకంటే రెడీమేడ్వి మనం కొనుక్కున్నప్పుడు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాము, లూజు టైట్లు. అదే మనం టైలర్ దగ్గర కుట్టించుకుంటే రెడీమేడ్ దానికి కుట్టించుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి. సో మనకి ఎప్పుడు కూడా నడుము ఇంత ఉంటే దాన్ని బట్టి చెస్ట్ పెట్టచ్చు అనేది అవి రెడీమేడ్ షార్ట్ అండి. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ పెట్టేసాము. నెక్ దగ్గర కూడా నెక్ వెడల్పు 2.5 పెట్టుకున్నాము. నెక్ డీప్ 9 అండి అది. తర్వాత షోల్డర్ 3 పెట్టుకున్నాము. టోటల్గా 5.5 షోల్డరు. ఇప్పుడు నెక్ని ఇలా నార్మల్గా డ్రా చేసుకున్నామండి. ఒకవేళ కస్టమర్కి ఎక్కువగా విడ్త్ కావాలనుకోండి, కింద కొంచెం అలాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వెడల్పుని. కానీ పాప నార్మల్గా తొడుగుతుంది, తను కాలేజ్ స్టూడెంట్. అసలు బ్లౌజ్ లేదంట, అందుకే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. అక్కడ చూడండి, చంక డౌన్ 5 పెట్టుకున్నానండి నేను. 5 నుంచి 6.5 వరకు ఉంటుంది మ్యాక్సిమం ఎవరికైనా సరే. ఇప్పుడు దాన్ని అలా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ 16.5 అండి. 16.5 అంటే 8.5 వచ్చింది కరెక్ట్గా చూడండి. ఒకవేళ మీకు రాలేదనుకోండి, టేప్ని 8.5 వరకు పెట్టి ఎక్కడ వరకు డౌన్ కన్నా కొంచెం పైకి కానీ ఉంటుందో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అందరి మెజర్మెంట్స్ ఒకేలా ఉండవు. అండ్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కూడా ఇలాగా భుజాల మధ్యలోకి మడుచుకుని డాట్స్ పొడవు ఒక 4 అంగుళాలు పెట్టుకుని వెడల్పు 1 అంగుళం అటారా ఇటారా పెట్టుకోవచ్చండి. పెట్టుకుని అలా మార్క్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది రెండు వైపులా కూడా. చూడండి కావాలంటే. చెస్ట్ కొలత ఒకేలా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళందరికీ కూడా చెస్ట్ ఎండింగ్ పాయింట్ ఒకేలా ఉండదు, ఆమ్ రౌండ్ ఒకేలా ఉండదు, నడుము కొలత ఒకేలా ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో అర్థమైందండి. సో ఇప్పుడు హ్యాండ్స్ అండి. పొడవు 10 ఉంది. ఎల్బో హ్యాండ్స్ పెట్టమంది తను. 10 పెట్టుకున్నాము. ఇప్పుడు డ్రా చేసేసుకుని అండ్ అక్కడ హ్యాండ్స్కి పైన ఆ డౌను ఒక 3 పెట్టుకోవాలండి. నేను ఒక జెంట్స్ టైలర్ని ఒకసారి అడిగాను ఆ డౌన్ ఎంత పెట్టుకోవాలి అని. స్టార్టింగ్లో నాకు తెలీదు, బాగా కొత్తగా నేర్చుకున్నప్పుడు. అయితే ఆయన ఎవరికైనా 3.5 పెట్టుకోవాలి అని చెప్పేశారు క్యాజువల్గా. ఎందుకంటే వివరంగా చెప్పాలి అంటే కొంతమంది అక్కడతో ఆగరండి, 1 by 1 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. అందుకే చాలామంది సీనియర్స్ సరిగ్గా చెప్పరు, అసలు చెప్పరు. కాకపోతే ఆ 3.5 అనేది కొంతమందికి కరెక్టేనండి, సెట్ అవుతుంది. కానీ కొంతమందికి తగ్గించి పెట్టుకోవాలి. ఈ పాపకి 3 సరిపోయింది. అంటే ఆమ్ రౌండ్ 16.5 కదండి. 16.5లో సగం 8.5 కదా. 8.5లో సగం 4 మీద ఒక పాయింట్, 4 మీద ఒక పాయింట్కి ఒకటి తగ్గించుకొని 3 పెట్టుకున్నాను అనమాట. ఓకేనండి. 16ని 4 పార్ట్స్ చేసి 4వ పార్ట్లో 1 అంగుళం తగ్గించి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. కింద లూజు 12 ఉంది, అంటే ఒకవైపు 6. ఓకేనండి. అది మధ్యలోదండి. మధ్యలో పార్టు 1 అంగుళం వరకు లోతు తీసుకున్నాము. లోతు కూడా సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుందండి, వాళ్ళకి కండ తక్కువ ఉంటుంది కదా. లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. హ్యాండ్స్ కటింగ్ అనేది నార్మల్గా అది బ్లౌజ్ ప్రకారం అలా వేసి కట్ చేసినా బాగానే సెట్ అవుతుందండి. ప్రొఫెషనల్గా కట్ చేసినా బాగానే సెట్ అవుతుంది. నేనైతే మ్యాక్సిమం చాలా ఈజీగా కట్ చేసేస్తాను హ్యాండ్స్. నాకు ఎప్పుడూ కూడా తేడా రాలేదండి. ఎప్పుడూ కూడా వర్క్ని ఇష్టంగా ఈజీగా చేస్తే బాగా వస్తుందండి. భయంగా చేస్తే మాత్రం అన్ని డౌట్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, లోతు కట్ చేసుకున్న వైపు నాట్లు పెట్టుకుని బాణం గుర్తు పెట్టుకుంటే అటువైపు లోతు అని గుర్తుంటుంది. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మార్క్ చేసుకున్న వైపే అతుకు వేసుకోవాలండి. లేదంటే లెఫ్ట్ రైట్ కాకుండా 2 ఒకవైపుకే వస్తాయండి హ్యాండ్స్. నాకైతే అలా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు చాలాసార్లు జరిగిందండి, చాలామందికి జరుగుతుంది కూడా ఇలాగా. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అలా వేసేసుకోవాలండి క్రాస్గా. నేను నెక్ కట్ చేయలేదు. నెక్ కట్ చేస్తే కొంచెం ఎలాగైనా సాగుతుంది కదండి. కట్ చేయకుండా అలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. అలా ఖర్చుతో సహా డ్రా చేసుకోవాలి. మొత్తం బాక్స్ లాగా అలా వేసేసుకోవాలండి. మార్కరు వైట్ పెన్సిల్ కదా, సో అంత స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడు బ్లూ మార్కర్తో మీకు మార్క్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. చూడండి, ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకుండా డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. లేదంటే బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత వేస్తే కనుక మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటుగా తేడా వస్తుంది, మనం జాగ్రత్తగా వేయకపోతే. ఇప్పుడు చెస్ట్ ఎండింగ్ పాయింట్ 12.30 ఉందండి. భుజం దగ్గర నుంచి అలా కిందకి 12.30 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అక్కడి నుంచి అలా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకోవాలి కదండి. ఫ్రంట్ నెక్ డీపు 5 వరకు అలా పెట్టుకుని అలా బాక్స్లా గీసేసుకుని
రౌండ్ డ్రా చేసుకుని ఇప్పుడు కొలుచుకోవాలి. రౌండ్ అయితే 7.5 అండ్ ఖర్చుతో కలిపి 8. ఇప్పుడు అప్పర్ చెస్ట్ 35 ఉంది తనది. ఆ నెక్ దగ్గర నుంచి ఆ చంక ఖర్చు వరకు కూడా అలా కొలుచుకుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్కి కొలత ఎంత పెట్టుకోవాలో చూసుకోండి. అక్కడ 3.5 ఉండాలండి. 3.5కి ఒక అంగుళం కలుపుకుని 4.5 పెట్టాలి. ఎందుకంటే మిడిల్ డాట్ వేస్తాము. పైన నెక్ దగ్గర కొంచెం ఖర్చు కావాలి. నెక్ వేసేటప్పుడు కింద షేప్ బెల్ట్ పెట్టడానికి కూడా ఖర్చు కావాలి కదా, పెరసి అంగుళం ఎక్స్ట్రా పెట్టాలండి. 3.5 కింద షేప్ బెల్ట్ పొడవు 2 పెట్టుకోవాలి. టోటల్గా 5.5 6 వరకు ఉండాలండి. హుక్ పట్టి కాజా పట్టి పొడవు. అంతకు మించి ఎక్కువ ఉంటే బాగోదు, కొంచెం తక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ డాట్కి వెడల్పు కొలుచుకున్నాము. 3.5 కొలుచుకుని అలా మార్క్ గీసుకున్నాము కదండి. మెయిన్ డాటు పొడవు 2.5 పెట్టుకున్నాము, వెడల్పు 1.5 పెట్టుకున్నాము. ఎందుకంటే ఆ పాపకి కొంచెం చెస్ట్ హెవీగా ఉంది. ఇంకా రౌండ్ దగ్గర డాట్ ఎలా పెట్టుకోవాలంటే ఆ రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్ మధ్యకి పెట్టుకోవాలి. ఇందాక నేను చూపిస్తున్న విధంగా మెయిన్ డాట్కి చంక డాట్కి గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంటే చెస్ట్ నీట్గా ఉంటుందండి, బాల్ లాగా. మెయిన్ డాట్ ఎప్పుడు కూడా చెస్ట్ ఎండింగ్ పాయింట్ని బట్టి ఉంటుందండి. చెస్ట్ ఎండింగ్ పాయింట్ వాళ్ళ చెస్ట్ హెవీగా ఉందా నార్మల్గా ఉందా అనేది అర్థమైపోతుంది మనకి. కస్టమర్ని చూసినా అర్థమవుతుంది, లేదంటే కొలతలను బట్టి మనం కుట్టగా ఒక అవగాహన వస్తుందండి. స్టార్టింగ్లోనే అన్నీ అందరికీ తెలియవు. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేయడం చూపిస్తాను. మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ వెడల్పు దగ్గర పిన్ పెట్టేసుకున్నాను. మెయిన్ డాట్ మడిచిన తర్వాతే కదండి మనం షేప్ బెల్ట్కి డ్రా చేసుకోవాలి. లేదంటే కనుక ఇలా పిన్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద వేసుకోండి. నార్మల్గా మీరు కట్ చేసే బ్లౌజెస్కి అయినా సరే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఓకే, లేదంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద వేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది పొడవు వెడల్పు ఎంత రావాలి అనేది. ఇక్కడైతే నేను బ్లౌజ్ పొడవు 14 ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ని వేసి భుజం దగ్గర నుంచి 14 వరకు చూసుకుని ఖర్చులతో సహా ఈ విధంగా డ్రా చేసుకున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివర్స్ చేసుకుని చూడండి. ఓకేనండి, ఇప్పుడు డాట్స్ డ్రా చేసుకున్నాము కదా, దాన్ని రెండో పార్ట్కి కూడా ఒకదాని మీద ఒకటి ఇలా వేసి అలా రబ్ చేయండి. రబ్ చేస్తే మార్క్ పడిపోతుంది. ఇది కూడా నేను ఒక సీనియర్ మోస్ట్ జెంట్స్ టైలర్ గారి దగ్గర చూశానండి, ఆయన చాలా పెద్ద ఆయన. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు షూట్ చేయలేదు, ఆ రోజంతా హడావిడి అయిపోయింది. ఈ మోడల్ ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను నడుము కొలత గురించి చెప్పలేదు కదా, నడుము కొలత 28.5 అండి. కామన్గా చెస్ట్ 36 ఉంటే నడుము 4 తగ్గించుకోవాలి అంటారు కదా, అలా కాదండి, అందరికీ ఒకేలా ఉండదు కదా. అది రెడీమేడ్ చార్ట్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు నడుము కొలతనైతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటానండి. కుట్టగా ఎవరికైనా అలవాటు అవుతుంది. కస్టమర్ పెట్టిన మోడల్ పిక్ కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.